బాగున్నారు అందరూ. సో ఈరోజైతే నేను చాలా ఫాస్ట్గా మజ్జిగూస్ చేస్తున్నాను. సో దీనికైతే నేను ఫస్ట్ ఒక ఆనియన్ తీసుకున్నాను, 1.5, అంటే దాదాపు చిన్నవైతే 2 తీసుకోవాలి, పెద్దవైతే 1.5 సరిపోద్ది. ఎక్కువ వేసినా కూడా తీయగా ఉంటుంది రైస్, సో నో నీడ్ అనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే నేను ఇలాచి ఇవన్నీ వేసాను అనమాట, స్పైసెస్ అనేది యాడ్ చేసిన తర్వాత. సో ఇందులోనే నా దగ్గర సో లాస్ట్లో యాడ్ చేయడానికి నా దగ్గర టైం ఉండదు, అందుకోసం లేట్ అవుతుందని ముందే యాడ్ చేసేసాను. ఇంకోటి చికెన్ అయితే ఇలా మ్యారినేట్ చేసి పెట్టున్నాను, దీన్ని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఈరోజు అయితే మీరు మజ్జిగూసు ఎంత ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు అనేది చూసేస్తారు. సో యాక్చువల్గా నాకు చాలా టైం తక్కువ ఉంది, చెప్తాను ఎందువల్ల ఈరోజు ఇంత ఫాస్ట్గా చేస్తున్నాను అనేది వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. సో కంటిన్యూగా వీడియో అయితే చూసేసేయండి. ఇందులో ఇప్పుడైతే గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేస్తున్నాను, 4 యాడ్ చేస్తున్నానండి గ్రీన్ చిల్లీస్. ఇంకోటి ఇందులో సాల్ట్ యాడ్ చేద్దాము. సో తొందరగా ఇది ఫ్రై అవ్వడానికి ఆనియన్స్ నేను ఆల్వేస్ సాల్ట్తో యాడ్ చేస్తాను. ఇప్పుడైతే మనకి ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి అదైతే కంపల్సరీ. సో ఇంకా మీరు కూడా మజ్జిగూస్ ట్రై చేసి నాకైతే కామెంట్ చేయాలి ఎలా వచ్చిందనేది. మా ఇంట్లో అయితే అందరి ఫేవరెట్ అనమాట ఈ రైస్. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం టమోటో యాడ్ చేసుకుందాం ఇందులో. నో 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 నాట్ టమోటో, సారీ అండి, ఈరోజు చిన్న చాలా హడావిడిలో ఉన్నాను నేను, ఏం చెప్తున్నాను. దీనికంటే స్టార్టింగ్ మనమైతే ఒకటి యాడ్ చేసుకుందాం. ఏంటది గెస్ చేయండి, గెస్ చేయండి. I know you guys know it. So this is అల్లం వెల్లుల్లి పేస్ట్. దిస్ ఈజ్ అయితే కంపల్సరీ అనమాట. కొంచెం తక్కువే ఉంది, ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసినా కూడా ఫ్లేవర్ బాగుంటుంది ఈ రైస్లో. బట్ ఇట్స్ ఓకే, నాట్ రియల్లీ బ్యాడ్, దిస్ మచ్ ఓకే చలేగా. సో ఇప్పుడైతే దీన్ని కాసేపు మనము ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము. సో స్మెల్ అయితే సూపర్ అండి. నాకు ఆల్వేజ్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆ స్మెల్ అయితే కంపల్సరీ చూసాను, చాలా బాగుంటుంది కదా. ఇందులో ఎంతమంది ఇలా చేస్తారు కామెంట్ చేయండి. సో 2 మినిట్స్ ఆగిన తర్వాత మనం అయితే ఇందులో టమోటో యాడ్ చేసుకోవాలి, అంతే కదా. ఎస్ అంతే, జస్ట్ సెకండ్. సో చూడండి, టమోటో అయితే యాడ్ చేశాను, 2 టమోటో యాడ్ చేశానండి. యాక్చువల్గా లాస్ట్ టైం నేను వీడియో చేశాను మజ్జిగూస్ది, అప్లోడ్ చేద్దాము, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారని. బట్ రియల్లీ నో టైం అండి, అడ్జస్ట్ చేయలేకపోతున్నాను వీడియోస్ పోస్ట్ చేయడానికి. సో టుడే అయితే ఒక గుడ్ థింగ్ ఉంది, అందుకోసమే నేను మజ్జిగూస్ చేస్తున్నాను. సో మీకైతే టుడే వ్లాగ్ అయితే చూపించేస్తాను ఎలా జరుగుతుంది ఏంటి విషయాన్ని. ఇప్పుడైతే నేను పెట్టేస్తాను. సో తొందరగా మగ్గుతాయి కదా టమోటా, ఏదైనా లిడ్ క్లోజ్ చేస్తే. అంతేనండి, జస్ట్ 3 మినిట్స్ తర్వాత చెక్ చేస్తాను. ఆఫ్టర్ 3 మినిట్స్ అయితే టమోటో చాలా బాగా మగ్గింది. మనం లిడ్ క్లోజ్ చేయడం వల్ల తొందరగా మగ్గుతుంది కదా. సో ఇది సిచ్యువేషన్. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ ఉంచుదామండి ఇలాగే. నెక్స్ట్ మనం కిచెన్ని క్లీన్ చేసుకొని దాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అది నెక్స్ట్ స్టెప్ అనమాట. కిచెన్ క్లీన్ చేసుకునేటప్పటి వరకు దీన్ని ఇలానే ఉంచుదాము. ఓకే,
ఇక్కడైతే నేను చికెన్ యాడ్ చేశాను. సారీ అండి, చూపించలేకపోయాను, కాల్లో ఉన్నాను. సో చికెన్ యాడ్ చేశాను అంతే. చికెన్ యాడ్ చేసి జస్ట్ అంతా ఒకసారి కలిపేశాను. ఇప్పుడు ఇందులో అయితే నేను రెడ్ చిల్లీ చేస్తున్నాను. మసాలా చాలా తక్కువ వేస్తానండి, మీరు చూడండి. రెడ్ చిల్లీ, ధనియాల పొడి, వేరే లిటిల్ అనమాట. అలాగే ఇది మెయిన్ అనమాట, ఇది మెడ్రాస్ పౌడర్, కర్రీ పౌడరు. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లోకి. సో ఎక్కువ వేయలేదండి, జస్ట్ కాస్త ఫ్లేవర్ కోసము. అది ఇంకోటి మ్యాగీ వేయాలి, ఉందో లేదో ఒకసారి చూసేసి వస్తాను. హలో అండి, ఇవైతే డ్రై లెమన్స్ అనమాట. ఇది కంపల్సరీ వేయాలి, చాలా బాగుంటుంది టేస్ట్. నేను మర్చిపోయాను, థ్యాంక్ గాడ్ నాకు గుర్తొచ్చింది, నేను ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. యాక్చువల్గా అయితే అది ఆయిల్లో ముందే వేసేస్తాము, ఆనియన్స్ వేస్తాం కదా, ఆ టైంలో వేయాలి. ఇంకొకటి దిస్ వన్ మ్యాగీ చికెన్ స్టాక్ అండి, ఇది కూడా కంపల్సరీ, చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇందులో 2 స్టిక్స్ వస్తాయి ఇలాంటివి, 2 కూడా యాడ్ చేస్తున్నాను. ఇది వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది అంత బాగుంటుంది చికెన్కి. సో ఈ 2 అయితే వేసేస్తున్నాను, చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం టుడే రైస్ అయితే. ఇందులోకి ఇంకొకటి నేను ఇప్పుడు కర్రీ చేయాలి. కర్రీ అంటే డక్కూస్ అన్నమాట అంటారు, అది టమాటోస్తో చేస్తాను. అది కూడా నేను ఇప్పుడు చేయాలన్నమాట, చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది. సో ఇప్పుడు ఈ 2 యాడ్ చేసాం కదా, చికెన్ అంతా బాగా మ్యారినేట్ అయింది. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ మనం ఏమేమి వేస్తున్నాం ఒకసారి అయితే ఉప్పు చూసుకోవాలి. ఉప్పు కాస్త తక్కువ ఉంది, సో నేను కొంచెం యాడ్ చేస్తాను. సాల్ట్ యాడ్ చేస్తున్నాను, యాక్చువల్గా ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను ప్రజెంట్. సో ఇప్పుడైతే మనము దీనిని కాసేపు అలాగే యాడ్ చేసేద్దాము. సో దీనికి మనం లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 to 10 minutes అండి మీడియం ఫ్లేమ్ మీద ఉంచేద్దాం. నేను చెప్పాను కదా డక్కూస్ అనేది, దాంట్లోకి మజ్పూస్కి కాంబినేషన్ ఏంటంటే డక్కూస్ అనమాట. ఇంకోటి రెడ్ చిల్లీతో కానీ లేదు పచ్చడి అనేది చేస్తామండి, అంటే గ్రీన్ చిల్లీతోనే కారం దంచుతాము, అది కూడా చేయొచ్చు. బట్ టుడే అయ్యలేను టైం, అదైతే చేయట్లేదు. డక్కూస్ అయితే కంపల్సరీ కాబట్టి ఇది యాడ్ చేస్తున్నాను. సో ఇదేంటంటే టమోటో 3 తీసుకున్నాను, హాఫ్ ఆనియన్, 4 వెల్లుల్లి, 4 అంటే 4 పీసెస్ వెల్లుల్లి, అండ్ 3 చిల్లీ అండి, మీ కారం తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. అండ్ ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకొని దీన్ని అయితే మనం గ్రైండ్ మిక్సీ పట్టేసుకోవాలి. సో మన ఉప్పు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకొని ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడైతే చూడొచ్చు ఒక 10 minutes 5 to 8 minutes ఉండిచ్చాను. మధ్యలో అయితే కలబెడుతూ ఉన్నానండి, కలబెట్టకపోతే కింద అడుగంటేస్తుంది కదా. సో మధ్యలో అయితే నేను కలుపుతూనే ఉన్నాను, అది రికార్డ్ చేయలేదు కానీ, బట్ మధ్యలో అయితే మీరు కలుపుకోండి. సో మీరు చూడొచ్చు ఇప్పుడు చికెన్కి బాగా ఇది పట్టేసింది కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎంత అంటే ఇప్పుడు నేను దీంతో ఈ బౌల్తో 1.5 తీసుకున్నాను. సో 3 to 4 glasses వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డిష్ అయితే అండి మీరు కంపల్సరీ ఇట్లాంటి పాత్రలోనే చేయండి. లాస్ట్ టైం నేను మీకు చూపిద్దామని చెప్పి కొత్తది నాన్ స్టిక్ తీసుకుంటే దాంట్లో చేద్దామని ఫస్ట్ టైం చూసాను ఎలా వస్తుందని, అస్సలు టేస్ట్ రాలేదు. నేను మీకు డిఫరెన్స్ ఏంటి దీంట్లో చేసినప్పుడు దాంట్లో చేసినప్పుడు మనకు ఇది మజ్బూస్ అనేది ఎలా వస్తుంది అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఒక వీడియో. సో మీకే అర్థమవుతుంది. కంపల్సరీ అయితే మీరు ఇలాంటి పాత్రలు అల్యూమినియం దాంట్లో చేసుకోండి. నేనైతే చూడండి ఇది చాలా మందంగా ఉండే పాత్ర, దీంట్లో అయితే చాలా బాగా వస్తుంది. కింద అడుగంటని పాత్రలు ఏదైనా ఉంటాయి కదా, సో అట్లాంటివి యూజ్ చేస్తే చాలా బాగా వస్తుందండి ఈ రైస్. సో ఇప్పుడైతే నేను 3 యాడ్ చేశాను, ఇంకొకటి కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే చికెన్ కొంచెం ఎక్కువసేపు వాటర్లో ఉడికిందంటే చాలా బాగా వస్తుంది. సో నేను కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మళ్ళీ ఎక్స్ట్రా ఎక్కువ అయిందంటే వాటరు మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు వాటర్ అనమాట.
సో దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో నేనైతే ఇప్పుడు 4 యాడ్ చేశాను. నేను జస్ట్ అందాజుగా వేస్తానండి, నాకు ఖచ్చితంగా ఇన్నే వేయాలని ఏం లేదు. తర్వాత నా డిష్ తగ్గట్టు నేనైతే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాను. సో ఇది ఇప్పుడైతే మనం దీన్ని హాఫ్ అన్ అవర్ 20 minutes to హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని బాగా ఉడికించాలన్నమాట మీడియం ఫ్లేవర్ మీద, మీడియం ఫ్లేమ్తో. ఓకే అండి, ఆ లోపల నేనైతే డక్కూస్ ప్రిపేర్ చేసేస్తాను. గాయస్ చూడండి, నేనైతే మిక్సీ పట్టేసాను. సో ఇదైతే బాగా మెత్తగా అవసరం లేదండి, ఇలా ఉండాలి. ఆనియన్ వేస్తే ఈ టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది. సో అందువల్ల నేను ఆనియన్ యాడ్ చేశాను. సో బాగా మెత్తగా చేసుకోవద్దు, ఇలా అయితే మిక్సీ గ్రైండ్ చేసేసుకోండి ఈ డక్కూస్కి. సో దీన్ని ఇప్పుడు తిరగబాతు పెట్టాలి. తిరగబాతు పెట్టి అందులో కొన్ని యాడ్ చేస్తాము, అది చూపించేస్తాను మీకు ఇప్పుడు. సో డక్కూస్కి అయితే స్టార్ట్ చేశాను. మీరు అనుకోవచ్చు ఏంటి ఇలాంటి పాత్రలు వాడుతుంది వీడియో చేస్తుంది. చెప్పాను కదా, కొన్ని కర్రీస్ కానీ నాకు కొన్నిటికి బాగా వస్తుందండి. నేను కొత్తవి కొన్నా కూడా నేను అవి యూజ్ చేయడానికి ఎందుకు ఇష్టపడతానంటే దాంట్లో వచ్చిన టేస్ట్ కొత్త వాటిల్లో రాదండి, అంత బాగుంటాయి అన్నమాట. ఇది చూడండి ఎంత మందంగా ఉందో. ఇది యాక్చువల్గా కుక్కర్ గిన్నె అనమాట. అది ఒక సైడ్ అంతా చెడిపోయింది, బట్ నేను ఇలా యూజ్ చేస్తున్నాను. ఏదైనా చిన్న చిన్న ఇట్లాంటి కర్రీస్ వాటికి చాలా బాగా వస్తుంది టేస్ట్ వీటిల్లో చేసినప్పుడు. సో నేనైతే అందుకే దీంట్లోనే చేస్తాను. సో ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే వెల్లుల్లి ఇలా క్రష్ చేసి యాడ్ చేసుకున్నాము. సో ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అన్నమాట అలా యాడ్ చేయడం వల్ల. మా దగ్గర అయితే కరివేపాకు అయిపోయింది. సో ఇట్స్ ఓకే, ఐ డోంట్ బాదర్ అనమాట. ఏదన్నా లేదు అంటే అయ్యో టెన్షన్ అయిపోవడం అదంతా ఏమి ఉండదు అనమాట, చిల్ అయిపోతాను. ఇట్స్ ఓకే అనుకుంటారనమాట. సో ఇప్పుడు అంతేనా. సో ఇది తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆనియన్స్ యాడ్ చేస్తాము. ఇలా చిన్న చిన్నగా యాడ్ చేసుకోవాలి. ఓకే, యాడ్ చేసేసుకున్నాము. అసలు మజ్జిగ ఇంత ఫాస్ట్గా చేయడం నేను ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. చెప్తాను, దానికి ఒక రీజన్ ఉంది. నేనైతే చాలా ఫాస్ట్గా చేస్తున్నాను ఈరోజు, కానీ ఒక్కొక్కసారి మనం ఎంత ఫాస్ట్ చేస్తామో అప్పుడే టేస్ట్ బాగా కుదురుతుంది కదా. ఐ ట్రస్ట్ అండి, నాకైతే ఐ బిలీవ్ దట్ ఆల్వేస్ నేను అదే ఫీల్ అవుతాను అనమాట. నేను ఎప్పుడైనా ఎంత ఫాస్ట్గా చేస్తాను ఆఫీస్ టైంలో అట్లా, అప్పుడే నాకు చాలా బాగా వస్తుంది. ఎప్పుడైనా బాగా చెయ్యాలి అని చెప్పి కూర్చుంటాను కదా, ఆ రోజు బాగా ఎత్తిపోతుంది అనమాట. లాస్ట్ వీక్ అలానే అయింది. నేను చెప్పాను కదా మర్చిపోసి చూపెట్టాలి మీకు అని చెప్పి నేను చేశాను. యాక్చువల్గా దీనికి ఒక రీజన్ ఉందండి. నిజంగా మా సిస్టర్ ఒక అమ్మాయి, మా కజిన్, తను ఎవ్రీ టైం అడుగుతూ ఉంది, సిస్టర్ నాకు చాలా ఇష్టం, మా హస్బెండ్కి ఇష్టం, ఒకసారి ఇది చేసి చూపెట్టండి. ఎందుకు మీరు ఇన్ని రోజులు యూట్యూబ్ స్టార్ట్ చేశారా కానీ మీరు ఎందుకు అది పోస్ట్ చేయట్లేదు, అంత స్పెషల్ అనమాట మజ్బూస్ అంటే. ఒకసారి టేస్ట్ చేసిన వాళ్ళకి బిర్యానీ అంతా నై అండి, షూర్ ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఈవెన్ లాస్ట్ టైము నాకు ఒక నెల్లూరు అక్క పరిచయం అయింది. ఆ అక్క కూడా స్టార్టింగ్లో తెలీదమ్మా నాకు ఇది అసలు ఏంటమ్మా ఇది అనేది అనమాట. ఎప్పుడైతే దాన్ని టేస్ట్ చూసిందో ఎవ్రీ టైం తను నన్ను అడిగేది, మా ఇది చేసుకుందామా మనము మజ్బూసు అని అడిగేది అనమాట. ఒక్కసారి ఎవరైనా టేస్ట్ చేశారంటే మర్చిపోలేరు. ఇంకొకటి ఏంటంటే దీనికి మెయిన్ ఇంకొకటి టమోటో పేస్ట్ యాడ్ చేయాలండి. మీ దగ్గర లేకపోతే టెన్షన్ పడద్దు, ఓకేనా. సో ఇంకొన్ని ఎక్స్ట్రా టమోటో యాడ్ చేసుకోండి. కొంచెం పుల్లగా ఉండేటివి అయితే సెట్ అయిపోతుంది. ఇదేంటంటే కొంచెం తీయగా ఉంటుంది టేస్ట్, బట్ ఈ కంపెనీ ఉంది కేడీడీ కంపెనీ, బెస్ట్ అనమాట. రిమైనింగ్ నేను ఎప్పుడు తీసుకోను, ఎందుకంటే వాటి టేస్ట్ అంత ఉండదండి. కేడీడీ అయితే ఇక్కడ చాలా బాగుంటాయి, ప్రతి ప్రోడక్ట్ కూడా క్వాలిటీ బాగుంటుంది. సో నేను ఎక్కువ అదే యూజ్ చేస్తాను. సో ఇప్పుడైతే టమోటో పేస్ట్ అయితే యాడ్ చేసాము కదా, ఇందులో కాస్త పసుపు యాడ్ చేసుకున్నాము. అది యాడ్ చేస్తారో లేదో కుబైటీస్ నాకు తెలీదు, నేనైతే పసుపు ఖచ్చితంగా యాడ్ చేస్తాను. పసుపు మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా మన డిషెస్లో. సో ఇది యాడ్ చేసాము. జస్ట్ 1 minute మనము దీన్ని ఇలా ఫ్రై చేసుకున్నాక ఇది ఏదైతే మిక్చర్ ఉందో దీన్ని దీంట్లోకి యాడ్ చేయడమే. సింపుల్ కదా, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది.
మీరైతే కంపల్సరీ ట్రై చేసి నాకు కామెంట్ చేయాలి ఎలా వచ్చింది నా పద్ధతిలో మీరు చేసినప్పుడు. మీరు యూట్యూబ్లో చూడండి, ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారండి. అందుకే నేను కూడా స్టార్టింగ్ చూద్దాం యూట్యూబ్లో ఎలా ఉందని, అస్సలు నాకు మెయిన్ మజ్బూస్ దొరకలేదు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు అంత మంచిగా. ఇవైతే నేను పర్సనల్గా ఎవరైతే కువైటీ హౌసెస్లో వర్క్ చేసి వాళ్ళు నేర్చుకున్నారు కదా వాళ్ళ దగ్గర తెలుసుకున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన డిష్ అండి ఇది, ఎందుకంటే మా మదర్ కూడా కువైట్లో వెళ్ళింది కాబట్టి తనకి తెలుసు. సో ఇది కంపల్సరీ మాకైతే చేసి పెట్టేదన్నమాట మమ్మీ. సో అలా నాకైతే ఈ డిష్ కొత్త ఏం కాదు, సో నాకు తెలుసు చాలా బాగుంటుంది, అందుకే మీకు అందరికీ చెప్తాము. సో బిర్యానీ ఇలాంటివి మనకు కామన్ కదా. సో మజ్బూస్ అనేది ఇది చాలా హెల్దీ కూడా అండి. చికెన్ని బాగా, ఇప్పుడు మీకు చూపిస్తాను, చికెన్ బాగా ఉడకపెడతాం కదా, దాన్ని మళ్ళీ ఫ్రై చేస్తే ఎంత బాగుంటుంది తెలుసా, అంత బాగుంటుందండి. సో చూడండి ఎలా ఉడుకుతుంది చికెన్ అయితే. ఆల్మోస్ట్ 10 minutes అయిపోయింది కదా, ఇంకో 10 minutes to 15 minutes అయితే దీన్ని అలాగే ఉంచేస్తాను. సో ఇంకోటి ఏంటంటే ఇది హై ఫ్లేమ్లో పెట్టాలి స్టార్టింగ్. ఒక్కసారి కొంచెం ఇది ఎలా వస్తుందంటే పైకి ఇలా నురుగుగా వస్తుంది, అప్పుడు మనం ఫ్లేమ్ తక్కువ పెట్టేసినామంటే సరిపోద్దండి. ఇది ఒక టిప్ అనుకోవచ్చు మీరు. సో సాల్ట్ అయితే ఇంకొంచెం యాడ్ చేస్తాను, అంతేనండి, చాలా సింపుల్ కదా. ఇంకొకటి ఇందులో మనకు మజ్బూస్తో పాటు తినేది ఏంటంటే కారము, అది ఏంటంటే గ్రీన్ చిల్లీ, వెల్లుల్లి, మిర్చి, సారీ గ్రీన్ చిల్లీ, వెల్లుల్లి, ఆనియన్ అండి. గ్రీన్ చిల్లీ ఒక 10 తీసుకున్నారంటే వెల్లుల్లి ఒక 4 to 5 పీసెస్ అండ్ హాఫ్ ఆనియన్. ఫస్ట్ ఆనియన్ ఏంటంటే ఆ రెండు బాగా కొంచెం క్రష్ చేసిన తర్వాత, ఎక్కువ మెత్తగా ఉండకూడదండి, కాస్త క్రష్ చేసిన తర్వాత లాస్ట్లో ఆనియన్ కూడా దంచేసినామంటే, మిక్సీ వద్దండి దంచితేనే చాలా బాగుంటుంది అది. అదైతే మా హస్బెండ్కి చాలా ఇష్టము, షూర్ ఈరోజు అయితే తను అదే అంటాడు, అది ఎందుకు చేయలేదు నువ్వు అని. నాకైతే సమ్ రీజన్ ఉంది కదా, నో ప్రాబ్లం, ఐ టెల్ హిమ్ అడ్జస్ట్ టుడే, అంతే కదా. చూడండి ఇలా వస్తుంది కదా నురుగు, అలా వచ్చిన తర్వాత జస్ట్ 2 minutes ఉండిచ్చేసి ఫ్లేమ్ని అయితే తగ్గించేయాలి. టుడే అయితే మీకు చాలా ఫాస్ట్గా అథెంటిక్ పద్ధతిలో ఎలా చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. సో ఇలా వచ్చేసింది కదా, ఇప్పుడైతే నేను ఫ్లేమ్ని బాగా తగ్గించేస్తాను. ఇప్పుడు తగ్గించేసానండి, ఒక 5 minutes దీన్ని ఉడకనించాలి, అంతేనండి. తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. I think Lucky is playing. హలో, అసలు వంట చేస్తూ ఏంటి సడన్గా కువైట్ ఎయిర్పోర్ట్కి తీసుకొని వచ్చింది అనుకుంటున్నారా? చెప్పాను కదండి మీకు అందరికీ, మీరు ఎవరైతే ఫస్ట్ నుంచి వాచ్ చేస్తున్నారో మీకు ఇప్పటికే అర్థమైపోతుంది. సో అందుకోసమేనండి నేను చాలా ఫాస్ట్గా చేశాను ఈరోజు వంట. సో చూసేయండి గాయ్స్, దిస్ ఈజ్ ద కువైట్ ఎయిర్వేస్ ఎయిర్పోర్ట్. ఇది ఇక్కడ పార్కింగ్ ఏరియా అనమాట. అండ్ ఐ విల్ షో యూ ఎంట్రన్స్. యాక్చువల్గా కింద నుంచి పైకి వెళ్ళాలి మనం, ఇది అరైవల్స్కి, కింద డిపార్చర్, పైన అరైవల్స్ అన్నమాట. సో నేనైతే ఇప్పుడు పైకి వెళ్తున్నాను, మీరు కూడా వచ్చేసేయండి. సో యూ కెన్ సీ వాట్ ఈస్ ది సర్ప్రైజ్. సో చూస్తున్నారు కదా, లక్కీ అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది. షీ ఈజ్ ఆల్సో టూ ఎక్సైటెడ్ అనమాట. అండ్ తనైతే ఆగడమే లేదు, వెళ్ళిపోతూనే ఉంది. చూడండి తన ఫేస్, తను ఎంత హ్యాపీగా ఉందంటే రియల్లీ షీ ఈజ్ సో ఎక్సైటెడ్ అనమాట.
సో అది గాయ్స్, ఇంకా అందరూ ఎలా ఉన్నారు సో కామెంట్ చేసేసేయండి. అండ్ ఇదైతే చాలా లాంగ్ ఉందండి ఎయిర్పోర్ట్. ఇది యాక్చువల్గా న్యూ ఎయిర్పోర్ట్ అనమాట. ఇంతకుముందు కువైట్ ఎయిర్వేస్ కూడా ఆల్ టర్మినల్స్ ఎక్కడైతే పాత ఎయిర్పోర్ట్ ఉంది కదా, సో అక్కడే ఉండేది. రీసెంట్గా అంటే లాస్ట్ 2 years బ్యాక్ ఇదైతే ఓపెన్ చేశారు. ఓన్లీ కువైట్ ఎయిర్వేస్ అనమాట. చాలా బాగుంది అస్సలు, చాలా నీట్ అండ్ చాలా కామ్గా ఉంది ఎయిర్పోర్ట్. బట్ అదర్ ఎయిర్పోర్ట్ అలా ఉండదు, చాలా రష్ ఉంటుంది ఎప్పుడు, బికాజ్ ఆల్ ఎయిర్లైన్స్ కాబట్టి. సో యాక్చువల్గా ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కజిన్ అనమాట, తను కూడా వచ్చున్నారు. సో లక్కీ అయితే తనతో పాటు వెళ్తూ ఉందన్నమాట పెద్దనాన్న అని. యాక్చువల్గా ఇక్కడ మాకు ఇండియాలో అయితే మనకు అంతా రిలేటివ్స్ ఎప్పుడు పక్కనే ఉంటారు కదా, బట్ ఇక్కడ డిఫరెంట్ కదా. సో ఎవరైనా మన వాళ్ళు కలిసినప్పుడు అయ్యి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. యూ కెన్ సీ లక్కీ అసలు నా దగ్గరికి రానే లేదు, తర్వాత వాళ్ళ పెద్దనాన్న దగ్గరే ఉండిపోయింది. తను కూడా చాలా బాగా చూసుకున్నాడు లక్కీని. ఆ కొంచెం సేపు అయినా కూడా చూస్తూ ఉండండి. తనైతే ఇంక మొత్తం తిరిగేస్తూనే ఉంది, అక్కడైతే ఆడుతూనే ఉంది, కాసేపు కూడా కామ్గా లేదు. అది గాయ్స్, ఇంకా లక్కీ ఏమో అటు ఇటు తిరిగేస్తుంది, ఇంకా అడుగుతూ ఉందన్నమాట. అక్కడ స్టార్ బక్స్ ఉంది, స్టార్ బక్స్లో తనకైతే డోనట్స్ కనపడ్డాయి. యాక్చువల్గా డోనట్స్ పిల్లలు తినరు కానీ, బట్ వై దే లవ్ రియలీ అండి, ఐ డోంట్ అండర్స్టాండ్. బట్ మా పాప అయితే స్టార్ బక్స్ది చాలా క్వాలిటీ ఉంది చూడండి. వాళ్ళ పెద్దనాన్న అయితే ఇంకా కాంప్రమైజ్ అవ్వలేదు. నేను చెప్పాను ఎయిర్పోర్ట్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది వద్దు అని, బట్ ఈ సెడ్ ఓకే నో ప్రాబ్లం అని చెప్పి తీసుకెళ్ళి అడిగాడు ఏం కావాలి అంటే డోనట్స్. షీ లవ్ డోనట్స్, ఐ లవ్ డోనట్స్ అని చెప్తూ ఉంది. బట్ యాక్చువల్గా రియాలిటీ తీసుకుంటుంది కానీ ఎప్పుడు ప్రతిసారి, బట్ అంతగా కంప్లీట్ చేయదండి. బట్ దిస్ టైమ్ ఐ ఫీల్ బెటర్ బికాస్ మేబీ క్వాలిటీ ఈజ్ టూ గుడ్ ఇన్ స్టార్ బక్స్, దట్స్ వై. అండ్ షీ డిడ్ నాట్ ఫినిష్ ఆల్ అనమాట, షీ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ఫర్ హర్. ఐ విల్ నాట్ టెల్ నో, యూ విల్ గెట్ సమ్ సర్ప్రైజ్ నో. సో చూస్తూనే ఉండండి ఏంటి, ఎందుకు వచ్చాము, ఎవరి కోసం వచ్చాము అనేది ఎయిర్పోర్ట్కి చూస్తున్నారా. సో ఎయిర్పోర్ట్లో ఎలా వీళ్ళు వస్తూ ఉన్నారంటే ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనేది కూడా నేను క్యాప్చర్ చేశాను. ఒక ఐడియా కోసం మీకు కూడా తెలుస్తుంది కదా. అసలు కువైతీస్ అయితే వెల్కమ్ చెప్తారు వాళ్ళ రిలేటివ్స్కి. సపోజ్ నేను యాక్చువల్గా అక్కడ గమనిస్తూ ఉన్నాను, సమ్ ఆఫ్ గాయ్స్ దే కంప్లీటెడ్ దేర్ ఐ థింక్ graduation or something, and they came, all of them family members came and they are welcoming them. Really it was too good. And ఆ పూలదండలు ఏవైతే మనం ఇండియాలో అయితే చాలా చాలా అంటే చాలా మంచిగా రిసీవ్ చేస్తూ ఉన్నారు. సో నాకు అనిపించింది వీ కెన్ క్యాప్చర్ దిస్ వన్ అని చెప్పి. సో లక్కీని అయితే చూడండి, తను డోనట్ని ఎంజాయ్ చేస్తూ ఉంది ఎయిర్పోర్ట్లోనే. సో అది అండి, ఇంకా నేనైతే వెయిట్ చేస్తూనే ఉన్నాము. యాక్చువల్గా ఆ రోజు చాలా లేట్ అయింది. నేను యాక్చువల్గా ఏంటంటే లేట్గా వెళ్ళాము, చాలా టెన్షన్ పడుతూ వెళ్ళాను, అయ్యో లేట్ అవుతుందని. బట్ ఒక సర్ప్రైజ్ ఏమైందంటే, ఇప్పుడు కువైట్లో ఒకటి బయోమెట్రిక్ అంటే ఫింగర్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కంపల్సరీ బయోమెట్రిక్ చేయించాలి అని చెప్పి ఒక రూల్ పెట్టారండి. సపోజ్ సమ్ పీపుల్ ఆర్ స్టిల్ ఇల్లీగల్గా ఇక్కడ ఉండే వాళ్ళని మేబీ ఫైండ్ అవుట్ చేసేదానికి మేబీ దట్ ఈస్ అ రీజన్ అనుకోవచ్చు. సో ఒక రూల్ ఏం పెట్టారంటే బై ఎండ్ ఆఫ్ ద జూన్ యూ హ్యావ్ టు ఫినిష్ ద బయోమెట్రిక్ అని చెప్పారు. బట్ మా హస్బెండ్ కానీ వాళ్ళ కజిన్ కూడా కంప్లీట్ కాలేదు. సో దానికోసం అయ్యి కొంచెం డిలే అయింది.
యాక్చువల్గా 1 అవర్ వెయిట్ చేశారంట. 1 అవర్ అండి. రియల్లీ 1 to 2 hours దే వెయిటెడ్ ఇన్ ద లైన్. అండ్ ఫైనల్గా ఏమైందంటే ఎగ్జాక్ట్గా మా హస్బెండ్ అక్కడ బయోమెట్రిక్ దగ్గర కూర్చోగానే అది మిషన్ అయితే ఏదో ప్రాబ్లం వచ్చిందంట. వీ విల్ చెక్ అని చెప్పారంట. అలాగే 15 minutes వెయిట్ చేయించారు. అండ్ ఆఫ్టర్ దట్ నో లేటర్ వీ విల్ డూ ఇట్, నో ప్రాబ్లం, యూ కెన్ గో అని చెప్పారంట. అరే బాబోయ్ 2 hours కూర్చొని ఇది ఫైనల్గా ఇది చెప్తే ఎలా ఉంటుంది, ఫ్రస్ట్రేషన్గా ఉంటుంది కదా. సో అలా అయింది ఆ రోజు, అందుకే లేట్ అయింది. కరెక్ట్గా అయింది. ఇక్కడైతే మీరు చూడొచ్చు, క్యాప్చర్ చేస్తున్నాను నేను. కువైటీస్ ఎలా వెల్కమ్ చెప్తున్నారని. వాళ్ళైతే గ్రాండ్గా ఫ్లవర్స్ అండి, దే ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ ఫర్ ద ఫ్లవర్స్ అనమాట వెల్కమింగ్కి. అసలు ఇలా ఒక ఏమంటాం సెరమనీ అలా జరిగినప్పుడు కింద ఎలా అయితే మనం తీసుకొని వస్తామో ఫ్లవర్స్ చల్లుతూ అలా వెల్కమ్ చేస్తారు ఫస్ట్. దెన్ దే పుట్ పూలదండని కూడా వేశారు ఒక్కొక్కరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి. అండ్ దే ఆర్ హగ్గింగ్. అండ్ యు నో కదా కువైటీస్ ఎలా విష్ చేసుకుంటారు అనేది. కిస్, హగ్ అండ్ కిస్. వన్ టైం మా డాటర్ అడుగుతుంది, మమ్మీ ఏంటి వాళ్ళు ఎందుకు కిస్ చేసుకుంటున్నారు అని చెప్పి. నేను చెప్పాను, నాన్న ఇక్కడ మనమైతే ఇండియాలో వెల్కమ్ చేయడానికి హ్యాండ్ ఎలా ఇస్తామో ఇక్కడైతే వీళ్ళు అలా వెల్కమ్ చేస్తారు అరబ్స్ అంతా. దట్స్ గుడ్ రైట్. నాకైతే దట్స్ గుడ్ అనిపిస్తుంది. సో అది క్యాప్చర్ చేశాను యాక్చువల్గా ఇక్కడ. సో ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఈజ్ అ బోర్ థింగ్ కదా, ఏమంటారు గైస్. బట్ వెన్ వీఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ స్పెషల్ పీపుల్, యా ఇట్ విల్ నాట్ బాదర్. లక్కీ అయితే ఎంజాయ్ చేస్తూనే ఉంది హ్యాపీగా, ఎందుకంటే చాలా కూల్గా ఉంటుంది కదా ఎయిర్పోర్ట్. ఎక్కడైనా మనం వెయిట్ చేస్తున్నామంటే మన సరౌండింగ్స్ మనకు హ్యాపీగా ఉంటే అంత బాధ అనిపించదు. ఒకవేళ సరౌండింగ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే టూ హాట్ ఉండి కానీ లేదా స్వెట్టింగ్ వస్తూ ఉండి ఇలా ఉంటే మనకు వెయిట్ చేయడం కష్టం అవుతుంది. బట్ ఇక్కడైతే అలా లేదు కాబట్టి వీఆర్ హ్యాపీలీ వెయిటింగ్ అనమాట. ఇంకా వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. సో ఫైనల్గా చూస్తున్నారు కదా, హౌ యూఆర్ వెల్కమింగ్ టు మై చైల్డ్. రియల్లీ అండి, ఆఫ్టర్ 5 years she came back to Kuwait అనమాట. You can see how we are happy to receive her. మీరైతే చూడొచ్చు, లక్కీ అయితే ఎంత ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిందో షాను దగ్గరికి. సో అందుకు అనమాట ఈరోజు షీ వాజ్ కమింగ్ ఫ్రమ్ ఇండియా. సో ఫైనల్గా షీ రీచ్డ్ us and we are very happy. So she's the next minute when she reached me, she was asking, mummy when we will go beach ki veldama. Really I am getting laugh now also. Then adugutundi, mummy evening beach veldama. I was laughing really. Okay baby, we will go, take rest అని చెప్పాను నేను. తనకైతే she's a 10 years girl, but still she always feel she want to enjoy, she want to go outside, she want to play like kids. She's cute, I cannot say she's not cute, but like how 5 years girl also I think just same అదే విధంగా still she's thinking for, but actually she's her holidays కదా, let her enjoy. సో ఫైనల్గా అయితే మేమైతే ఫొటోస్ దిగుతూ ఉన్నాము. నేను అడుగుతున్నా చాలు వెయిట్ బట్ షీ వాజ్ రన్నింగ్ టు గో బికాస్ మా హస్బెండ్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాడు. చెప్పాను కదా వాళ్ళు చాలా వెయిట్ చేస్తారు కాబట్టి దే వర్ ఫ్రస్ట్రేటెడ్ ఆల్రెడీ. సో హీఈస్ నాట్ రెడీ టు టేక్ ఎనీ పిక్చర్స్ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ డజంట్ లైక్, ఇట్స్ ఓకే అప్ టు దెమ్.
But see, we are all going to go back to home అనమాట. సో బట్ స్టిల్ కంటిన్యూ చేయండి వీడియో మీకైతే నెక్స్ట్. సో నేనైతే మిడిల్లో అది ఏదైతే చేస్తూ ఉన్నానో డిష్ వదిలేసి వచ్చాను కదా మజ్బూస్. సో మీకైతే కంటిన్యూ చేసి చూపిస్తాను ఎలా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఎలా జరిగింది అనేది. స్టిల్ కంటిన్యూ గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్సో. వీ లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టిల్ I need your support guys. నీకు చదువు చెప్తాది, So I reach. తినిపిస్తుంది. ఏం చాలు ఆఫ్టర్నూన్కి వచ్చినా తినిపిస్తావా? సో ఇక్కడైతే నేను చికెన్ అయితే బాగా ఉడకపెట్టేసి వచ్చాను కదా, బాగా బాయిల్ అయింది మొత్తం. సో వాటిని అయితే బయటికి తీసేస్తున్నాను. సో నేను అడుగుతూ ఉన్నా మా హస్బెండ్ని. సో యాక్చువల్గా కువైటీ వాళ్ళు ఏం చేస్తారు, వీటికి మళ్ళీ మసాలా పెట్టి అదంతా చేయరండి. అలానే ఎందుకంటే మసాలాలో ఆల్రెడీ బాయిల్ అయింది కదా, సో ఆ ఫ్లేవర్స్ ఎనఫ్ అనమాట. బట్ మన ఇండియన్స్ అగైన్ మనము ఏదో ఒకటి మనం ఏమంటాం స్పైసెస్ని అయితే యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా. సో అలా వీటికి కూడా నేను మసాలా పెట్టేసి ఫ్రై చేశాను. సో అది గాయ్స్. బట్ ట్రస్ట్ మీ, ట్రై దిస్ రెసిపీ. యూ విల్ లవ్, యువర్ ఫ్యామిలీ విల్ లవ్, కిడ్స్ విల్ లవ్, బికాస్ దిస్ ఈజ్ ఆఫ్టర్ బాయిల్ యూ హ్యావ్ టు ఏమంటాం ఫ్రై చేస్తాం కదా, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక షూర్గా నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఇంకా వాచ్ చేసేసేయండి నెక్స్ట్. సో నేను దీంట్లో అయితే రైస్ అయితే యాడ్ చేసేసాను. ఫస్ట్ నానబెట్టుకోవాలి కదా, కొంచెం రైస్ నానయిందంటే రైస్ బాగా అవుతుందండి. సుభద్రమ్మ కూడా వచ్చింది. సో ఎలా ఉంది కలర్ కూడా వచ్చింది, షుగర్ నీకు కూడా వచ్చి చూడగానే తినేయాలనిపిస్తుంది కదా. సో అలా ఉంటుంది డిష్. ఫైనల్గా అయితే ఆ వాటర్ అంతా వెళ్ళిపోయినంత వరకు అలా వండిచ్చేసి నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసేయాలి. నెక్స్ట్ ప్యాన్లో అయితే ఆయిల్ వేసాను. ఇప్పుడు చికెన్ వేసి మనం ఫ్రై చేసుకోవడమే. సో ఇక్కడైతే నేను చికెన్కి మసాలా అయితే పట్టిస్తున్నాను. మసాలా అంటే నథింగ్ అండి, కారం అంటే రెడ్ చిల్లీ అండ్ కొంచెం కార్న్ఫ్లోర్ వేసాను, కొంచెం సాల్ట్, కొంచెం చూసుకొని వేసుకోవాలి, చాలా తక్కువ పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలాలన్నీ యాడ్ చేస్తున్నాం కదా. సో తక్కువే పడుతుందండి. సో ఇలా యాడ్ చేసుకొని సో ఆయిల్లో వేయించుకోవడమే అనమాట. మన రైస్ అయిపోయింది చూడండి. ఆఫ్టర్ 5 minutes నేను చూసాను, రైస్ అయితే చాలా బాగా వచ్చింది, ఈవెన్గా వచ్చిందనమాట. అలా అంటే చాలా మెత్తగా అయిపోవడం అలా జరగలేదు, ఎందుకంటే నాకు తెలుసు కదా ఏ టైంలో అయితే స్టాప్ చేయాలి ఫ్లేమ్ అనేది నాకు తెలుసు. సో అందువల్ల చాలా నీట్గా సూపర్గా అయితే వచ్చింది. చికెన్ కూడా చూడండి. సో వాటిని నేను మళ్ళీ సపరేట్ బౌల్ అని కాకుండా అందులోనే పెట్టేస్తాము. సో చూడడానికి బాగుంటుంది, మనం యూజ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. రైస్తో పాటు చికెన్ తీసేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ గాయ్స్ టుడే అవర్ వీడియో అబౌట్ మై డాటర్ వెల్కమింగ్ అండ్ చికెన్ మజ్బూస్ అండ్ షీ లవ్ అనమాట మజ్బూస్ అయితే. సో వెన్ ఐ టోల్డ్ హర్, వెన్ ఆఫ్టర్ షీ రీచ్డ్ హోమ్, షీ వాజ్ సో హ్యాపీ.